చిన్నదన్ను హోంవర్క్ అయిపోయిందారా? అయిపోలేదు. నువ్వు చేసిస్తావా? ఎందుకు అడుగుతున్నావు? అయిపోయిందేమో, నాకు కథ గుర్తొచ్చింది చెప్దామని. నా హోంవర్క్ అయిపోయింది అక్క, స్టోరీ చెప్పు. అవునక్క, చెప్పు స్టోరీ. చిన్నది హోంవర్క్ అయిపోయినగా మూసుకొని చెయ్యి ఫస్ట్. అయిపోయిందక్క, నాది కావాలంటే చూసుకో. ఇప్పటికెందుకు కాలే అన్నావు? నువ్వేమంటావో అని. అక్క మీరు ఎప్పుడు ఇట్లా చేస్తారు? చెప్పక్క స్టోరీ. అయినా చెప్పకండి ప్లీజ్ అక్క చెప్పు. చిన్న నువ్వు ముందు సారీ చెప్పరా. సారీ. చాలా ఎంత చిన్న సారీయా? సారీ ఇంత చాలా? మూసుకో. సరే చెప్తాలే స్టోరీ. అక్క నీకు ఇన్ని స్టోరీ ఎట్లా తెలుసు? నాకు తెలుసులేరా అక్కకి ఎట్లా తెలుసు. ఎలా అంటే ఏం లేదక్క. సారీ చెప్పు. నానమ్మ నాకు అప్పుడప్పుడు ఈ కథలన్నీ చెప్పేది, గుర్తొచ్చినప్పుడు మీకు చెప్తున్నా. అంతే. ఇది ఓకే. నేను స్టోరీ చెప్తా, జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఓకే. ఒక అపార్ట్మెంట్ లో ఒక ఆమె ఉండేది. ఆమెకు అందరిలో తప్పులు వెతకడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు తన కిటికీలోంచి పక్కింటి వాళ్ళను గమనిస్తూ ఉండేది, వాళ్ళను విమర్శిస్తూ ఉండేది. ఒక రోజు ఉదయం టీ తాగుతూ కిటికీలోంచి పక్కింటి వాళ్ళని చూసింది. ఇక్కడ పక్కింటి ఆవిడ ఉతికిన బట్టలు ఆరేస్తుంది. ఆ బట్టలను చూసి ఈమె ముఖం చిట్లించింది. తన భర్తతో ఇలా అంది, చూడండి, ఆ పక్కింటకు బట్టలు ఉతకడం కూడా రాదు, ఆ తెల్ల చొక్కాల మీద మురికి అలానే ఉండిపోయింది అని తన భర్తతో చెప్పింది. తన భర్త ఏం మాట్లాడకుండా పేపర్ చదువుతూ వింటున్నాడు. తర్వాత వారం కూడా ఇలా సేమ్ అలానే జరిగింది. అప్పుడు ఆమె తన భర్తతో ఇలా అంది, చూసారా, ఆమె ఈ రోజు కూడా అలానే ఉంటుంది, అసలు ఆమెకు ఉతకడం రాదేమో, ఎవరైనా వెళ్ళి నేర్పించాలేమో అని ఎగతాళిగా నవ్వింది. మరో వారం గడిచింది. ఆ రోజు ఉదయం ఆమె కిటికీలోంచి చూసి ఆశ్చర్యపోయింది. అరే, ఇవాళ పక్కింటి ఆమె బట్టలు తెల్లగా మెరిసిపోతున్నాయి, ఎవరో ఆమె దగ్గరికి వెళ్ళి బుద్ధి చెప్పినట్లున్నారు, ఇప్పటికీ నేర్చుకుంది అని మురిసిపోయింది. అప్పుడు ఆమె భర్త దగ్గరకు వచ్చి ప్రశాంతంగా ఇలా అన్నాడు, లేదు, ఆమె ఇవాళ కూడా అలాగే ఉతికింది, కానీ నేను ఈరోజు కిటికీ అద్దాల మీద ఉన్న మురికిని తుడిచాను, అందుకే నీకు ఆమె బట్టలు తెల్లగా కనిపిస్తున్నాయి. ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఇన్నాళ్ళు పక్కింటి ఆమె బట్టలు మురికిగా లేవు, ఈమె చూసిన కిటికీ అద్దాలు మురికిగా ఉన్నాయి. ఎలా ఉందిరా స్టోరీ? అక్క చాలా బాగుంది, థ్యాంక్స్ అక్క. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.